హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగుతో చాలా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగు కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి పెరుగు మనకు పుల్లగా ఉండకూడదు, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. పెరుగును ఈ విధంగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి పెరుగులో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా పెరుగులో బాగా కలిసిపోయిన తర్వాత అందులో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా మజ్జిగ కవ్వంతో కనుక కలుపుకుంటే పెరుగు శనగపిండి బాగా కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. మనం మజ్జిగ కవ్వంతో పెరుగును బాగా ఈ విధంగా చిలికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కను తరిగి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం పచ్చిమిరపకాయలను వేగనివ్వాలి. అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకి శనగపిండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత శనగపిండి పెరుగు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఈ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అంతా పోపులో బాగా కలిసిన తర్వాత కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. కర్రీలో కూడా బాగా కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఈ తాలింపుని పైన కలుపుకుంటే సరిపోతుంది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఈ తాలింపు కూడా పైకి వచ్చేలాగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తోటకూర పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు చేసుకునే తోటకూర పప్పు ఫ్రై కాకుండా ఇలా పెరుగు పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకొని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పెరుగు మీకు కొంచెం ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఈ తోటకూర పెరుగు పచ్చడి చేసుకోవడానికి పెరుగు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. పెరుగును ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. అంటే బరకగా మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా వేసుకోకూడదు. అల్లం పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా కలుపుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 కట్టల తోటకూరను 3-4 సార్లు కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తోటకూరను ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, 3 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకునే తోటకూర పప్పు ఫ్రై కాకుండా ఇలా పెరుగు పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు తోటకూరను మగ్గనివ్వాలి. తోటకూర ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తోటకూర పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా మనం కలిపిన పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తోటకూర చల్లారిన తర్వాతే పెరుగును వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది. మీకు ఈ పెరుగు పచ్చడి కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.